అదేం లేదత్తయ్యగారు. ఎక్కడా వచ్చి రాగానే ఇదిగో చూడండి, పెళ్లి పనుల్లో పడిపోయాం కదా. అది సరేగాని నాకు మనవణ్ణో మనవరాలనో త్వరలో ఇస్తున్నావు కదా. ఆశ మీకు మనవన్నిస్తుంది, నేను మనవరాల్నిస్తాను. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి పెళ్లికొడుకు పెళ్లికూతుర్ని రెడీ చేసిస్తాం. ఈ సుమిత్ర అర్పితకి ఆ ఫైల్ మీద సంతకం చేయించిన విషయం చెప్పడానికి ఏలోపే వచ్చేస్తుందేమో. ఏమండి, ఏం చేస్తున్నారు? డెకరేషన్ చూస్తున్నాను. సుమిత్ర వస్తుందండి. వస్తే రాని, శుభకార్యానికి ఎవరొచ్చినా కాదనకూడదు కస్తూరి. మీరొకరు నా ప్రాణానికి. మీ మట్టి బురత చస్తున్నాను. ఏమైంది కస్తూరి? నా కర్మ. ఆ సుమిత్రొచ్చి ఆ ఫైల్ గురించి, సంతకం గురించి, ల్యాండ్ గురించి అర్పితతో పిచ్చివాగుడు వాగితే ఆ అర్పిత ఎలా మండిపోతుందనని నేను టెన్షన్తో చేస్తున్నాను. రాత్రి సుమిత్ర అర్పితకి ఫోన్ చేయడం మీరు విన్నారుగా? అవునవును, కరెక్టే. మరిప్పుడేం చేద్దాం? ఆ సుమిత్రకి స్వాగతం పలకండి. అలాగే, సుమిత్ర రాగానే నేను వెళ్ళి పలుకుతాను. ఏమైంది కస్తూరి? రోమోరో! అయ్యో, ఏమైంది కస్తూరి? నీ బుర్రెలా పగలు కొట్టాలని ఆలోచిస్తున్నాను. షిట్, సుమిత్ర వెళ్ళిపోయింది. అర్పితకు చెప్పేస్తుంది. ఎలాగైనా ఆ సుమిత్రను ఆపాలి. సుమిత్రతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంది. ఇంకా రాలేదేంటి? మేడం, ఏంటి సుమిత్ర ఇంకా రాలేదు? ఆటోలో ఉన్నాను మేడం. వచ్చేసాను, దగ్గరలో ఉన్నాను. ఓకే ఓకే. డ్రైవర్, కొంచెం తొందరగా పోనివ్వండి. వదినా, వస్తున్నాను.
పద. సుమిత్ర వచ్చేసింది, ఇప్పుడు ఎలాగండి? చెప్పొద్దని బతిమాల ఉంటావా? బతిమాలని విషయం కూడా చెప్పేస్తుందేమోనండి. చెప్పని కస్తూరి, ఎప్పటికైనా విషయం తెలియాల్సిందేగా. రామోరో, నువ్వెక్కడ దొరికావయ్యా నాకు? ఆశ పెళ్ళయ్యాక తెలిసినా పర్వాలేదు, పెళ్లికి ముందు తెలిస్తే ఆ అర్పిత ఆ ల్యాండ్ విషయంలో అడ్డుపడితే పెళ్ళి ఆగిపోతుంది. ఉమ్, ఉమ్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఏంటమ్మా, ఏంటి సంగతి? మేడం గారిని కలవాలి. అయ్యయ్యో, మేడం గారు చాలా బిజీగా ఉన్నారమ్మా, కుదరదు. మేడం గారే రమ్మన్నారండి. ఆ? మేడం గారే రమ్మన్నారా? ఎందుకు? రేపు ఆఫీస్కి వస్తారుగా, అప్పుడు కలవండి. అయ్యో లేదండి, మేడం గారు నా కోసం వెయిట్ చేస్తున్నానన్నారు. ఆహా. ఆఫీస్కి వెళ్ళి కాదమ్మా. కలుద్దుగానే, మేడం. రేపు నువ్వు వెళ్ళు. కలుద్దుగానే. ఏంటి సుమిత్ర? ఏంటి? ఏం లేదు సార్, మేడం గారిని కలవడానికి వచ్చాను. మేడం గారిని ఎప్పుడు పడితే అప్పుడు కలవడమేనా? సమయం సందర్భం అక్కర్లేదా? సార్ అది నువ్వొకసారి బయటికి రా, ఇలా రా. సుమిత్ర, నమస్తే మేడం. నమస్తే. ఏంటి వెళ్ళిపోతున్నావు? మీరు బిజీగా ఉన్నారంటే వెళ్ళిపోతున్నా మేడం. ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని అన్నావు, రమ్మన్నాను. వచ్చి వెళ్ళిపోవడం ఏంటి? రా. సుమిత్ర ఆగు, ఒకసారి వెళ్ళరా. రా రా. ఏం చెప్తున్నావు? సార్ అది మేడం గారితో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సార్. నువ్వేం చెప్పడానికి వచ్చావో నాకు బాగా తెలుసు. ఇన్ఛార్జ్గా వచ్చిన కలెక్టర్ ఆ ఫైల్ మీద సంతకం చేసిన విషయమేగా? అవును సార్. నువ్వు ఈ విషయం చెప్పడానికి వీల్లేదు. సార్ ఆ సంతకం చేయించింది నేనే. నువ్వు మీ మేడంకి ఈ విషయం చెప్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇంతకు ముందు నీ హస్బెండ్ మీద డ్రగ్స్ కేసు ఉంది, అది మళ్ళీ రీఓపెన్ చేయించి జైల్లో పెడతాను. నీకు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నా, నువ్వు ఏమాత్రం ఆ ఫైల్ మ్యాటర్ అర్పితకు చెప్తే మర్యాదగా ఉండదు. అంతేకాదు, నువ్వొక 1 month లాంగ్ లీవ్ పెట్టి ఎక్కడికైనా వెళ్ళిపో. మీ మేడం ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయడానికి వీల్లేదు. చెప్పింది గుర్తుంది కదా? నేను చెప్పినట్టు చెయ్యి. జాగ్రత్త. ఓకే, చెప్పండి సుమిత్ర, ఏదో చెప్పాలన్నారు. దేని గురించి? మేడం అది నాకు కొంచెం లోన్ కావాలి మేడం.
లోన్ కావాలా? ఇదేనా మీరు చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ విషయం? అవును మేడం, మిమ్మల్ని ఎలా అడగాలో తెలియక చాలా ధైర్యం తెచ్చుకుని అడుగుతున్నాను మేడం. అయ్యో, అదేంటి ఇంకా మీరేదో ఆఫీస్ విషయం చెప్తారనుకుంటే ఇలా లోన్ మ్యాటర్ చెప్తున్నారు? సారీ మేడం, నాకు మనీ చాలా అర్జెంట్, అందుకే ఇలా అడుగుతున్నాను. ఈ విషయం ఫోన్లోనే చెప్పొచ్చు కదా సుమిత్ర. ఫోన్లో అడిగితే మీరేమనుకుంటారో అని. సరే, ఎంత కావాలి? నాకొక 10 lakhs కావాలి మేడం. చాలా పెద్ద అమౌంటే. సరే, నేను రేపు ఒకసారి మాట్లాడతాను. ఏదో ఒక రకంగా నేను అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. అయ్యో, సరే, ఎలాగో వచ్చావు కదా సుమిత్ర, ఈ రోజుకి ఇక్కడే ఉండు. భోంచే వెళ్ళు. లేదు మేడం, నేను అర్జెంటుగా వెళ్ళాలి, అర్జెంట్ వర్క్ ఉంది. సరే అయితే, మీ ఇష్టం. వస్తాను మేడం. హలో మావి గారు, చెప్పండి. మీటింగ్ అయిపోయింది మావి గారు, రిటర్న్ వచ్చేస్తున్నాం. అలాగే మావి గారు, మీరేం రానవసరం లేదు, మేము తీసుకొచ్చేస్తానులేండి. ఓకే మావి గారు. ఏంటి అర్పిత, ఏమైంది? మావి గారు మనల్ని వచ్చేటప్పుడు జ్యువెలరీ షాప్ లో ఆర్డర్ ఇచ్చిన తాలిబొట్టు తీసుకొని రమ్మంటున్నారు. ఓహో, అలాగా. ఏమయ్యా సార్, ఎక్కడ దాకా వచ్చింది పని? సాయంత్రానికి మెటీరియల్ వచ్చేస్తుంది సార్. రేపటి నుంచి వర్కర్స్ అందరూ వస్తున్నారు. పని తొందరగా అయిపోద్ది సార్. మీ మాటలే కనిపిస్తున్నాయి గానీ పని మాత్రం కనిపించట్లేదు. పని చేస్తూనే ఉన్నాం కదా సార్. నాకు కావాల్సింది చేస్తూనే ఉండడం కాదు, చేసేయాలి. పని పూర్తి అయిపోవాలి. కానండి కానండి. అలాగే సార్, అలాగే. కానీ కానీ ఏంటి అర్పిత అలా చూస్తున్నావు? ఒకప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అండి. పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ కలిసి కుమ్మక్కై కబ్జా చేసేశారు. అది కామన్ గా ఎక్కడైనా జరిగేదేగా అర్పిత. కామన్ గా ఎక్కడా జరగదు, మన దేశంలోనే జరుగుతుంది. ఆశ, స్వార్థం బాగా ఎక్కువగా పెరిగిపోయి ఇలా కబలించేస్తున్నారు. ఎవడైనా చచ్చాక 6 అడుగుల నేల కూడా మిగలదని తెలిసి కూడా తెగించి మరీ ఎక్కడా లేనిది సంపాదించాలని తాపత్రయం. ఆ చంద్రకాంతిని చూసారా? ల్యాండ్ మీద ఎంత ఆశ, చివరికి దాన్ని అడ్డు పెట్టుకుని మన ఆశ జీవితంతో ఆడుకోవాలని ట్రై చేశాడు. అయినా నాకు ఇప్పటికే అనుమానమేనండి. ఏంటర్పిత? ఆయన ఈ పెళ్లికంత ఈజీగా ఒప్పుకున్నాడంటే ఆ ల్యాండ్ కోసం ఇంకా అతనేదో జిమ్మిక్కులు చేస్తున్నాడు. ఆయనేం చేసినా ఆ ల్యాండ్ మాత్రం ఆయనకు అప్పగించను. ప్లీజ్ అర్పిత, ఇప్పుడు ఆ గొడవ వదిలే. ముందు ఎలాగోలా ఈ పెళ్ళవ నువ్వు. అరే, మీరెందుకంత కంగారు పడిపోతున్నారు? నాకెందుకు కంగారు అర్పిత? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాగోలా ఆశ పెళ్ళైపోతే అంతే చాలు. ఆశ పెళ్లి ఎందుకు అవ్వదండి? మీరనవసరంగా భయపడుతున్నారు. ఆయన్ని పెళ్లి కొప్పుకోకపోయినా నా పవరేంటో చూపించి
నేను ఆశ ప్రవీణ్ల పెళ్లి చేసేసేదాన్ని. సరే అర్పిత, ఇప్పుడు ఎలాగోలా ఈ పెళ్లి ఒప్పుకున్నారుగా. అదే అతనెందుకు ఒప్పుకున్నాడా అని ఆలోచిస్తున్నాను. ఓర్ నాయనో, చచ్చం. ఆ చంద్రకాంత్ కన్స్ట్రక్షన్ చేసే ఫ్యాక్టరీ కూడా ఈ రోడ్లోనే ఉంది. ఇప్పుడు కానీ అర్పిత చూసిందంటే ఇక అంతే సంగతులు. ఏం చేయాలి? సార్, నిజంగా మీరు ఏరియాలో కెమికల్ ఫ్యాక్టరీ కడుతున్నారంటే చాలా గ్రేట్ సార్. ఎందుకయ్యా? పెద్ద పెద్దోళ్ళే ఈ ఏరియాలో ఇండస్ట్రీలు పెట్టాలని చూశారు, కనీసం ల్యాండ్ కూడా సంపాదించలేకపోయారు. ఈ చంద్రకాంత్ అంటే ఏమనుకున్నావయ్యా? ఈ జిల్లా కలెక్టర్ నా కూతురు అవుతుంది, ఆ కూతురు భర్త ఐపీఎస్, నా కాబోయే కోడలికి స్వయాన అన్నయ్య. ఇక నన్ను కదిలించేదెవరయ్యా? ఏమండి, ఒకసారి కారేపండి. ఏమైంది అర్పిత? ముందు కారేపండి చెప్తాను. అటు చూడండి. ప్రవీణ్ చంద్రకాంత్ వాళ్ళు ఈ ల్యాండే కొనాలని చూశారు. అవునా అర్పిత? ఇదే నా ల్యాండ్? నాకు కరెక్ట్గా ఐడియా లేదర్పిత. అయినా ఈ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందేంటి? అక్కడెవరో ఉన్నారండి. అక్కడ కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారో వెళ్ళి కనుక్కుందాం పదండి. ఆగర్పిత, నువ్వాగు. నువ్వెందుకు అక్కడికి? నేను వెళ్ళి కనుక్కుని వస్తాను. నువ్విక్కడే ఉండు, నేను వెళ్తాను. సరే, వెళ్ళండి. ఓకే. అంకుల్, అసలు మీకు మైండ్ పనిచేస్తుందా? ఏమైంది అల్లుడు? నేనేం చెప్పాను? మీకు పెళ్ళయ్యే వరకు కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పానా? పెళ్లికి ఫ్యాక్టరీ పనులకి సంబంధం లేదని పనులు చేస్తున్నా అల్లుడు. ఇప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చారనుకుంటున్నారు మీరు? ఎవరొచ్చారు? అర్పిత వచ్చింది. అర్పిత? కంగారు పడకండి, బయట కారులో ఉంది. అయినా రేపు పెళ్లి పెట్టుకుని పెళ్లి పన్ను చూసుకోకుండా ఇక్కడేంటి మీకు? ఏమైంది? ఈ నెల చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఒకసారి నేను వెళ్ళి చూస్తాను. పదండి, రండి. అర్జెంటుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పెళ్ళయ్యే వరకు అర్పితకు ఈ విషయం తెలియకూడదని చెప్పానా? అయినా నా మాట వినరేంటి?
అయ్యో నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఆఫీస్కి వెళ్ళకూడదనే లాక్ చేశాను అర్పిత. నన్ను క్షమించు. పాల్గొన్ గారు మిమ్మల్ని వినిపిస్తుందా?